భారత క్రికెట్ కోచింగ్ లో వరల్డ్ కప్ విజేత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శంఖం మొదలైంది. టీమిండియా ప్రధాన కోచ్గా గంభీర్ ని బీసీసీఐ నియమించింది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా వెల్లడించింది. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీరే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ఆది నుంచే ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఆ అంచనాలు ఇప్పుడు నిజమయ్యాయి. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన నుంచి గంభీర్ యాక్షన్ మొదలు కానుంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతను కోచ్ పదవిలో ఉంటాడు. అయితే సారథ్యం వహించిన మెంటర్ గా ఉన్న ఆ జట్లో గంభీర్ తన ప్రత్యేకత చూపిస్తాడు. ఐపీఎల్ 2012-2014 సీజన్ లో గంభీర్ కేకేఆర్ జట్టును గెలిపించాడు. 2024లో మెంటర్ గా మరోసారి కోల్కతాను ఛాంపియన్ గా నిలిపాడు. అంతేగాక సునీల్ నరైన్ ను ఓపెనర్ గా అవతారం ఎత్తించి సక్సెస్ఫుల్ కెప్టెన్ మెంటర్ గా గంభీర్ పేరు తెచ్చుకున్నాడు. అయితే అదే తరహాలో టీమిండియా కూడా కొత్త ఓపెనర్ ను తీసుకువస్తాడని నెట్టింట పోస్టులు వెల్లడవుతున్నాయి. దాంతో పాటు విరాట్ కోహ్లీ గంభీర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో ఎలా ఉంటాడో అని ఫన్నీ మీమ్స్ వస్తున్నాయి. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను గంభీర్ బలవంతంగా ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయిస్తాడని సరదాగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. బంతితో పాటు బ్యాట్ తో కూడా అప్పుడప్పుడు కుల్దీప్ యాదవ్, బుమ్రా సత్తా చాటుతుంటారు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్ లో వీరిద్దరూ పలు సందర్భాల్లో జట్టుకు విలువైన పరుగులు అందించారు.